కేబినెట్ లో ఈ రోజు నాగబాబు గారికి మంత్రి పదవి దక్కడం ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఈరోజు నాగబాబు గారికి దొరికిన పదవి దాదాపుగా 5 దశాబ్దాల నుంచి పనిచేస్తున్న చిరంజీవి యువతకి మరియు జన సైనికులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. దాదాపుగా 50 సంవత్సరాలుగా జన సైనికులని మరియు మెగా అభిమానుల్ని వారధిలాగా ఉంటూ వాళ్ళ కష్ట నష్టాలకు తోడుగా ఉంటున్న నాగబాబు అన్నకి ఈ రోజు మంత్రి పదవి దక్కడం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మాకు పండగ దినంగానే అనిపిస్తుంది. పార్టీలో ఉన్న వ్యక్తుల్ని అదేవిధంగా మెగా అభిమానుల్ని ఒక కుటుంబ సభ్యుల ఎలా ఆదరించాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజలను కూడా అదేవిధంగా ఆదరించి వారి కష్ట నష్టాలు తీర్చగలిగిన సముచితమైన వ్యక్తికి మంత్రివర్గ స్థానంలో చోటిచ్చిన దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాగబాబు అన్నకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ రావడం ఉద్దేశం వెనక మీరేమనుకుంటున్నారు? మీకు గుర్తుందో లేదో, దాదాపు 2 సంవత్సరాల ముందరే కావలి దగ్గర ఒక దళితుడిని కొట్టే నాగబాబు అన్న ఫోన్ చేసి ఎవడొచ్చినా నేను ఉంటాను, నేను చూసుకుంటాను అని చెప్పి మెగా అభిమానులకి అలాగే అదేవిధంగా జన సైనికులు ఏమైనా అండగా తోడుగా మెగా బ్రదర్స్ ఎలా ఉన్నారో దాదాపు 5 లక్షలు 6 లక్షలు దాటిన జన సైనికులు జనసేన క్రియాశీలక సభ్యులు కాక మద్దతుగా ఉన్న ప్రజలు కూడా తిరగబడి దాడి చేస్తే ఒక్క వ్యక్తి ఎందుకు పనికిరాడు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే. ఆయనకి బెదిరింపు కాల్సి రావడం అని ఎవడైనా అంత దూరం వచ్చారంటే ముందు ప్రజలే వాళ్ళని కొట్టి చంపేసే పరిస్థితి ఉంది. వాళ్ళకి అందగా మేము రక్షగా మేమందరం ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. హోంమంత్రి అనిత గారు కూడా హై సెక్యూరిటీ పెంచాలి అని అన్నారు. దాని వెనుక ఖచ్చితంగా అండి, మంచి ఎంత పెరుగుతుందో చెడు కూడా అంతే, దానికి 3 ఇంతలు 4 ఇంతలు పెరుగుతుంది. సమాజానికి శ్రేయస్సు చేసే మంచి వ్యక్తి వచ్చినప్పుడు అక్రమార్కులు అవినీతి పరులు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళవి. ఎప్పటికైనా కూడా ధర్మందే విజయం. ఖచ్చితంగా కూడా ప్రజల సంక్షేమం కోరుకున్న ఆయన చల్లగా ఉంటారు. భగవంతుని దీవెనలు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు? ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అర్హత గల వాళ్ళకే పదవిస్తుంది. వెయిట్ చేసి అవినీతికి తావు లేకుండా అక్రమాలకు దురాక్రమణలకు దూరంగా ప్రజలకు మంచి చేయాలని వచ్చే మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలి. రానున్న 4 సంవత్సరాల్లో ప్రజారంజకమైన పాలన కూడా సాగుతుందని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.